వాలిపోయిన కందిసేను కనకవ్వ నువ్వు పాట పాడితే పూత పడుతుంది కనకవ్వ అన్నట్టు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల పాటలు వాడుకుంటా అందరిని మెప్పించిన కనకవ్వను బీఆర్ఎస్ పార్టీ సన్మానం చేసి మురిపించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన పండుగ అంటే మన పండుగ. మన పండుగ నాడు మనోళ్ళని సన్మానించుకోవాలనుకున్నారు కావచ్చు బీఆర్ఎస్ పార్టీలు. కనకవ్వ కలలు గననంత సంబరాన్ని ఇచ్చిండ్రు. మాజీ మంత్రి కమ్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు కనకవ్వ చేతిలో చెయ్యేసి షేక్ అండ్ ఇచ్చుడుతోనే కనకవ్వ కండ్లల్లా నీళ్లు తిరిగినంత పనైంది కావచ్చు. శాల్వా ఇప్పి కప్పిండు కేటీఆర్ సారు. చేతిలో పువ్వుల గుత్తులు పెట్టి ఇంతో కొంత సాయం అన్నట్టు ప్రైజ్ మనీ కూడా ఇచ్చిండ్రు. బతుకమ్మ పాటలు, మేడారం జాతర పాటలు, బోనాల పాటలు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన పాటలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ సంస్కృతి మీద కనకవ్వ వాడని పాట లేదు. మన మైక్ టీవీలో పాటలు వాడు మొదలు పెట్టిన కనకవ్వ తెలంగాణ గడ్డ మీద నుంచి ఎవ్వల కందనంత ఎత్తుకెదిగింది. తెలంగాణ ఫోక్ సింగర్ అనే పేరు తెచ్చుకున్నది. తన కంఠంలో తెలంగాణ తనం ఉన్నది. తన కుత్కెల బతుకు పోరాటం ఉన్నది. అందుకే తెలంగాణ పాటలు తన గొంతుల పడితే తీయగైతాయి. అందుకే తెలంగాణ వచ్చిన రోజున ఫోక్ సింగర్ కనకవ్వను కండ్లకు అద్దుకున్నారు కారు గుర్తు పాటోలు. ఈ తిరగనే కనకవ్వ పాటలు ఆడుకుంటా తెలంగాణ మట్టి పరిమళాలను ప్రపంచమంతా ఎదజల్లాలనని, మన సంస్కృతిని, మన ఆట పాటలను దునియా మొత్తానికి ఇంకింత ఇనబడేటట్టు చేయాలనని కోరుకుందాం.